పరమందు సింహాసన ఆసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడిది నాన్న నీ బ్రతుకులో ఉన్నతకరమైన ఆశీర్వాదకరమైన వాక్కును నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ఎందుకంటే మనుషులు వేసిన శిక్షలను, మనుషులు వేసిన శాపములను అన్నిటినీ కూడా కొట్టివేయగలిగిన అధికారము దేవాది దేవునికి మాత్రమే ఉంది. దేవుడు నీ బ్రతుకులో ఎవరైతే నీవు శాపములకు లేక విరుద్ధ సంగతులకు అప్పగించబడ్డావు అని చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా నిజము కాదు, అబద్ధము. వాటన్నిటి నుంచి దేవాది దేవుడు నీకు విడుదలను అనుగ్రహించి ఉన్నారు. నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇక శత్రువులు అనబడేవారు నీ జీవితంలో ఎదురుపడకుండానట్లుగా దేవాది దేవుడు వారందరినీ కూడా నీకు దూరపరిచి ఉన్నారు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నారు. నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో దేవాది దేవుడు నిలిచి ఉన్నారు. ఇక మీదట నీకు అపాయము సంభవింపదు. కాబట్టి నేస్తమా, ప్రతి విధమైన శోధన, ఇబ్బంది, వేదనల నుంచి దేవుడు నీకు విడుదలను కలుగచేసి ఉన్నారు. ఆయన నీ మధ్య ఉన్నారు, నీతో ఉన్నారు అన్న సంగతిని నీవెన్నడూ కూడా మరువబోకు. దేవుడు నీ హృదయమందు సింహాసన ఆసీనుడుగా ఉన్న ఎడల నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటోంది. అనగా ప్రతి నిమిషము కూడా ఏ విధమైన తప్పిదములకైనను, చెడు ఆలోచనలకైనను నీ హృదయంలో చోటు లేకుండా అనుక్షణము దేవాది దేవుడు నీతో ఉన్నారు అన్న సంగతిని నీవు గుర్తెరిగి ఆయనకిష్టమైన బిడ్డగా జీవించడానికి మాత్రమే నీవు ప్రయత్నము చేయవలను. ఇక మీదట నీకు అపాయము సంభవింపదు. అనగా దేవుడు నిన్ను తన కృపను, తన వాత్సల్యతని తోడుగా ఉంచి నడిపిస్తారు. ఆయన సిద్ధపరిచిన మేలులను నీకు అనుగ్రహించి ఆయన ఆశీర్వాదములతో నింపి నిన్ను జీవింపచేస్తారు. కాబట్టి నేస్తమా, నీవైతే దేవుని మార్గముల యందు నిలిచి జీవించుటకు కోరుకో, ప్రయత్నం చెయ్యి. దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకొందువుగాక. ప్రార్థన చేసుకుందాము. అత్యంత ప్రేమ, జాలి, నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. బిడ్డ జీవితంలోనైనా ప్రతి విధమైన శోధనలు, శిక్షలు, ఇబ్బందులన్నిటినీ దూరపరిచి మీ కౌగిట్లో దాచి ఉంచారు. నాయన, మీ బిడ్డని మీ ప్రేమ కలిగిన కౌగిటిలోనికి నాయన చేర్చుకున్నారు. అందును బట్టి మీకు వందనములు. ఇక ఏ అపాయమో సంభవించకుండా మేలులతో హృదయాన్ని తృప్తిపరిచి కాపాడమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, మీ దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్షు, నెమ్మదిని ప్రసాదించి తండ్రి మేలులతోనూ మీ సమాధానముతోనూ నెమ్మదితోనూ జీవింపచేయండి నాయన. బిడ్డలకి ఉన్నతమైన భవిష్యత్తునివ్వండి తండ్రి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో నాయన మీరే ఉన్నతమైన మేళ్లను, ఆశీర్వాదములను కలుగచేయండి తండ్రి. నాయన, కుటుంబాల్లో మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన మేళ్లను అనుగ్రహించి మిమ్మల్ని ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.